నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. నెల్లూరు రూరల్ మళ్ళీ నాదే అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. దానికి ఎక్స్టెన్షన్గా వైసీపీలో వర్గపోరు అని కూడా పెట్టాను. సో ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టాను? అసలు నెల్లూరు రూరల్ నియోజకవర్గం మళ్ళీ తనదే అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంత ధీమాగా ఎందుకు చెప్తున్నారు, ఎలా చెప్పగలుగుతున్నారు, ఒకవేళ చెప్తుంటే కూడా దానికి రీజన్స్ ఏంటి అని చెప్పి ఒకసారి మనం టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. అలాగే దానికి కంటిన్యూషన్ టైటిల్ కూడా ఇచ్చాను కదా, వైసీపీలో వర్గపోరు అని చెప్పేసి. మరి ప్రస్తుతం నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఇబ్బందుల్ని ఫేస్ చేస్తుంది, అక్కడున్న వర్గపోరు ఏంటి, ఏ నాయకుల మధ్య ఈ వర్గపోరు నడుస్తుంది అనే డీటెయిల్స్ని కూడా నేను మీకు తెలియజేస్తాను. తెలియజేయబోయే ముందు ఒక్కసారి మనం నెల్లూరు రూరల్ నియోజకవర్గం గురించి టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అంతకుముందు చూస్తే కాంగ్రెస్ పార్టీకి, ఆ తర్వాత చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా, పెట్టని కోటగా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం అది తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మారింది. ఒక మాట చెప్పాలంటే అసలు నెల్లూరు జిల్లా మొత్తం మీద కూడా రాజకీయ చైతన్యం తీసుకొచ్చేది ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గం గురించే అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచే ఆ రాజకీయ చైతన్యం మొదలవుతుంది. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న రూరల్ నియోజకవర్గం ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటగా ఎలా మారింది అనంటే ఆ రూరల్ నియోజకవర్గ నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవటం వల్లనే, ఆ తర్వాత మళ్ళీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ఆ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఎలా మారింది అనంటే కూడా మళ్ళీ ఇక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి మారటం వల్లనే, తెలుగుదేశం పార్టీ కండువాని ఆయన కప్పుకోవటం వల్లనే ఇక్కడ ఆయనకి ఎదురైన చేదు అనుభవాలు, ఆయనకి ఎదురైన అవమానాలు అన్నీ వెరసి ఆయనని తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేలాగా చేశాయి. వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేలాగా చేశాయి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి సొంత కుంపటి, వేరు కుంపటి పెట్టుకున్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఒక పార్టీ పెట్టుకున్నప్పుడు మొట్టమొదటిగా ఆయన అడుగులో అడుగు వేసి నడిచిన నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. మొదట నెల్లూరు జిల్లా మొత్తం మీద కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు నడిచింది మేకపాటి ఫ్యామిలీ. మేకపాటి ఫ్యామిలీతో పాటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. అయితే ఆనాడు ఇక్కడ మొత్తం అంతా క్యాడర్ అంతా కూడా ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి ట్రావెల్ అయిపోయింది. ఇలాంటి మాస్ లీడర్స్ వల్లనే, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి మాస్ లీడర్స్ వల్లనే కాంగ్రెస్ పార్టీని వీడి ఆ క్యాడర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి తోటి ట్రావెల్ అవ్వటం మొదలుపెట్టింది, జల్లైపోయింది. సో అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో బలపడటానికి రూరల్ నియోజకవర్గం కూడా ఒక కారణమైంది అని చెప్పొచ్చు 2009 రాజశేఖర రెడ్డి మరణం తర్వాత. సో ఇక ఆ తర్వాత చూసుకుంటే 2019 ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వచ్చినంత స్పందన, లేదా నెల్లూరు జిల్లాలో వచ్చినంత స్పందన ఇంకా ఏ జిల్లాలో కూడా రాలేదేమో, దీని తర్వాతే ఏ జిల్లా అయినా అని చెప్పాలేమో అనిపిస్తుంటుంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప కంటే కూడా నెల్లూరులోనే ఆయనకి ఆ స్థాయిలో ఆదరణ కూడా వచ్చింది అని చెప్పి చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు పాదయాత్ర సమయంలో. సో ఇలాంటిది ఒక్కసారిగా నెల్లూరు జిల్లా మొత్తం కూడా 10కి 10 స్థానాలు తెలుగుదేశం పార్టీ వశమైపోవటం చూస్తే గనక నిజంగా ఈ రాజకీయ చైతన్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచే మొదలైందా అని చెప్పి కూడా మనకు అనిపిస్తుంటుంది. ఎందుకంటే 2019 తర్వాత దగ్గరగా 2023 వరకు కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనునయుడిగానే ఉన్నాడు. అలాగే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా, ఆయన ఫాలోవర్గా, ఆయన భక్తుడిగానే కొనసాగారు. కానీ ఒక్కసారిగా ఆయనకి ఎదురైన అవమానాలు, అంటే ఆయన ఫోన్ కాల్స్ ట్యాప్ చేయటమా, లేకపోతే ఆయన ఫోన్ కాల్స్ ప్రభుత్వంలోని కొంతమంది అధికారులు వినటమా, ఇలాంటివన్నీ కూడా ఆయనకు తెలిసిన తర్వాత ఆయన మనసు పూర్తిగా విరిగిపోయింది. అంటే నేనెంత భక్తితో ఉన్నా, నేనెంత విశ్వాసంతో ఉన్నా కానీ దానిని పార్టీ అధిష్టానం నమ్మడం లేదు, నా మీద ఏదో అనుమానం పెంచుకుంది, ఇంత అనుమానం పెరిగిపోయిన తర్వాత, ఇంత అవమానం పెరిగిపోయిన తర్వాత ఆ పార్టీలో ఉండటం అనవసరం అని చెప్పేసి అనుకున్నారు, పార్టీ నుంచి బయటకు వచ్చారు. అదే ఇక్కడ వైసీపీకి చాలా పెద్ద డ్యామేజ్ చేసింది. ఆనాడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని బుజ్జగించి పార్టీలోనే అట్టిపెట్టుకుని ఉండుంటే గనక ఈనాడు ఈ పరిస్థితి నెల్లూరు జిల్లాలో వైసీపీకి వచ్చేది కాదు.
అయితే ఇప్పుడు 2024 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. 10కి 10 తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందని కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో బలపడడానికి అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో కూడా వైసీపీకి ఆ అవకాశం దక్కకుండా పోతుంది. అది ఎందుకని అంటే కేవలం వర్గపోరు వల్లనే. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గమే తీసుకుంటే ఇక్కడ ఆనం విజయ్ కుమార్ రెడ్డి అలాగే ఆదాల ప్రభాకర్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య కూడా వర్గపోరు నడుస్తుంది. నియోజకవర్గంలో కార్యకర్తలు దిగువ శ్రేణి నాయకులు ఎవరి వెంట నడవాలా అని చెప్పేసి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మొన్న ఈ మధ్య ఆనం విజయ్ కుమార్ రెడ్డి అసలు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రధాన ప్రత్యర్థిని నేనే అని చెప్పేసి ఆయనే అనౌన్స్ చేసుకున్నారు. అలాగే ఇటు ఆదాల ప్రభాకర్ రెడ్డి చూస్తే ఆయన రెగ్యులర్గా నియోజకవర్గంలోనే ఉండటం లేదు అని చెప్పేసి కూడా ఒక టాక్ ఉంది. అంటే ఆయన పార్ట్ టైం పొలిటీషియన్ లాగా కూడా వ్యవహరిస్తారని చెప్పేసి ఆయన మీద ఒక నిక్ నేమ్ కూడా ఉంది. అంటే ఆయన గెలిస్తే సరే ఉంది, నియోజకవర్గంలో ఉంటారు, లేదంటే ఓడిపోతే మాత్రం అయితే ఆయన హైదరాబాద్కి మకం మారుస్తారు, లేదంటే ఢిల్లీ వెళ్ళిపోతారని చెప్పేసి కూడా ఆయన మీద ఒక అపప్రథ ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు క్యాడర్ ఎవరిని నమ్ముకొని ఉండాలి, ఎవరి వైపు ఉండాలి అనేది తెలియక ఒక పెద్ద కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోయారు అని చెప్పేసి తెలుస్తుంది. సో ఇలాంటి పరిస్థితులు నెల్లూరు నియోజకవర్గంలో ఇలాగే కంటిన్యూ అయితే గనక 2029 ఎన్నికల్లో మళ్ళీ ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి హారతి పళ్ళల్లో తీసుకువెళ్ళి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతిలో పెట్టేసినట్టే. చక్కగా పండు తాంబూలం అన్నీ పెట్టి హారతి పళ్ళంలో ఇస్తినమ్మ వాయను అని చెప్పి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతిలో పెట్టినట్టే అని చెప్పేసి ఇక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు అని చెప్పి ఇంటర్నల్ టాక్. ఎందుకంటే ఆయన నేను ప్రత్యర్థిని, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నేనే ప్రత్యామ్నాయం, నేనే ప్రధాన ప్రత్యర్థిని, రాజకీయ ప్రత్యర్థిని అని చెప్పుకుంటున్నారే కానీ ఎక్కడా కూడా పార్టీ కార్యక్రమాల్లో అంత యాక్టివ్గా పాల్గొనటం లేదట. పైగా కార్యకర్తలకు కూడా ఆయన అంతగా అందుబాటులో ఉండటం లేదు. నెల్లూరులోనే ఉంటారు కానీ అంతగా పార్టీ కార్యకర్తలకి అందుబాటులో ఉండటం లేదు అని చెప్పేసి కూడా ఆయన మీద నెల్లూరు రూరల్ వైసీపీలోనే ఒక కంప్లైంట్ ఉందని కూడా తెలుస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో నెల్లూరు రూరల్లో వైసీపీ మళ్ళీ జెండా ఎగరవేయగలుగుతుందా, మళ్ళీ ఒక ఎమ్మెల్యేని అక్కడ గెలిపించుకోగలుగుతుందా అని అంటే అనుమానాలే ఎక్కువగా ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా ధీమా అనేది మాత్రం వైసీపీ కార్యకర్తల్లో కనిపించడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మళ్ళీ నెల్లూరు రూరల్లో రెపరెపలాడుతుందా అంటే ఎక్కడా కూడా ఎస్ అవును అని చెప్పేసి గట్టిగా సమాధానం రాని పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2029 ఎన్నికలు ఎవరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలుస్తారంటే ఇక్కడ నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేసినా, లేదా గిరిధర్ రెడ్డి పోటీ చేసినా, లేదంటే అటు వైసీపీ నుంచి ఆనం విజయ్ కుమార్ రెడ్డి పోటీ చేసినా, లేదా మళ్ళీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇచ్చినా ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా, లేదంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తే గెలుస్తారని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.